కర్ణాటకలో బయటపడ్డ సెక్స్ స్కాండల్ దేశాన్ని ఒక కుదుపు కుదిపేస్తుంది. ఆ సెక్స్ స్కాండల్ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రజ్వల్ రేవణ్ అనే జేడీఎస్ ఎంపీ వందలాది మంది మహిళల మీద అకృత్యాలు పాల్పడిన వీడియోలు దుమారం రేపుతున్నాయి. ప్రజ్వల్ రేవణ్ ఎవరంటే దేవేగౌడ యొక్క మనవడు అనమాట. దేవేగౌడ యొక్క కొడుకు హెచ్‌డీఎస్ రేవణ్ణ. హెచ్‌డీఎస్ రేవణ్ యొక్క కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ. ప్రజ్వల్ రేవణ్ణ తన పని మనుషుల మీద, జేడీఎస్ కార్యకర్తల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద వందలాది మంది అత్యాచారాలు పాల్పడినాడు. ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నాననమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా సర్క్యులేట్ అయిపోయినాయి. ఒక జేడీఎస్ మహిళా కార్యకర్త కంప్లెయింట్ ఇవ్వడంతో కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రేవణ్ణ దేశం వదిలి వెళ్ళిపోయాడు. జేడీఎస్ ఆ పార్టీ నుంచి రేవణ్ణను సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ దేశంలోనే యంగెస్ట్ ఎంపీ అనమాట. భయంకరమైన విషయం ఏమంటే ప్రజ్వల్ రేవణ్ణతో పాటు హెచ్‌డీఎస్ రేవణ్ణ కూడా మహిళల పైన అత్యాచారం చేశాడు. నెక్స్ట్ అధికార పార్టీలో ఉంటే చర్యలు ఒక రకంగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలో ఉంటే చర్యలు ఇంకో రకంగా ఉంటాయి. అంటే చర్యలనేవి బాధిత పార్టీని చూసి కాకోకుండా అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నదాన్ని బట్టి గవర్నమెంట్ వారిపైన చర్యలు తీసుకుంటాయి. ఈ విధంగా చేయడం చాలా ఘోరమైన చర్య అనమాట. నెక్స్ట్ ప్రజ్వల్ రేవణ్ణపై ఐపీసీ 354A, ఐపీసీ 354D, ఐపీసీ 506, 509 పైన సెక్షన్ పైన కేసు బుక్ చేశారు. ముఖ్యంగా క్రిమినల్ ఇంటిమిడేషన్, ఔట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, సెక్షువల్ అసాల్ట్ వారిపై ఉన్న అభియోగాలనమాట. నెక్స్ట్ ఇంకా ఇది ఎంతో ఖండించాల్సిన విషయం. రాజకీయాల్లో క్రైమ్ చేసిన వాళ్ళని డిస్‌క్వాలిఫై చేయాలి. వాళ్ళపైన ఒక్క కేసు నమోదైనా కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకోకుండా కఠినమైన చట్టాలు తేవాలి. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.